నమస్తే. విశాఖ జిల్లాలో దారుణమైన హత్యకి గురైన దిలీప్ చనిపోవడానికి కారకులెవరు? విశాఖ జిల్లా నరవ ప్రాంతంలోని జరిగినటువంటి ఘటన రాత్రి 2:30 విమల్ నగర్ రైల్వే బ్రిడ్జి దగ్గర పడేసి వెళ్ళిపోయిన దుండుగులు. ఆ దుండుగులు ఎవరు? అసలు దిలీప్ని చంపటానికి కారకులు ఎవరు? దిలీప్ చనిపోవటానికి ఎవరు బాధ్యులు? అసలు దిలీప్కి నరవ ప్రాంతానికి సంబంధాలేంటి? నరవ అండ్ విమల్ నగర్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటనకి ఎవరు బాధ్యులు? అసలు దిలీప్ ఈరోజు ఉదయం 9 గంటలకి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక భార్య చంద్రికతో పాటు ఒక కూతురు ఉన్నది. 4 సంవత్సరాల కూతురు, చిన్నపిల్ల, అభం శుభం తెలియదు. ఇప్పటికే చంద్రిక 4వ నెల నిండు గర్భిణితో ఉన్నది. అసలు చంద్రిక మాటలు ఏమంటుంది, ఒక పక్క పోలీస్ అధికారులు ఏమంటున్నారు, అది ఏంటి అనేది ఒక్కసారి ఆరా తీద్దాం. సరే, ఇవన్నీ మాట్లాడే ముందు విషయం ఎట్లా జరిగింది, ఏం జరిగింది అవి కూడా చూద్దాం. అసలు చంద్రిక ఏమంటుంది, పోలీస్ అధికారులు ఏమంటున్నారు, విమల్ నగర్లో జరిగినటువంటి ఘటన ఎవరు బాధ్యులు? దిలీప్ చనిపోవడానికి ఏదైనా ఇల్లీగల్ కాంటాక్టా? ఏమైనా లావాదేవీలు ఉన్నాయా? మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగాయా? ఏమైనా భూ వివాదాలు ఉన్నాయా? అనేక కోణంలోని పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. విచారణ చేసే ముందు అసలు దిలీప్ని చంపేటట్టు చేసే పన్నంగం ఎవరు పడ్డారు, ఎవరు చేశారు, ఈ బాధ్యులు ఎవరు, అసలు బాధ్యత వహించింది ఎవరు? వీటిలన్నిటిపైన కూడా ఒక పక్క భార్య మాటలు వింటాం, పోలీస్ అధికారుల మాటలు వింటాం. వినటానికి అసలు చనిపోవటానికి ముఖ్య కారణం ఎవరో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని ఒక పక్క బంధువులు కూడా ఆరోపణలు చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. అది కూడా చూద్దాం. చంపేసేటట్టు పన్నంగం పడింది ఎవరు? దీని వెనక కారకులెవరు, బాధ్యులెవరు? ఎందుకు హత్య చేసే వరకు వచ్చింది? మనిషిని చంపేస్తే ఏమైనా వస్తాయా? ఈరోజు దిలీప్ చనిపోయాడు. దిలీప్ భార్య పరిస్థితి ఏంటి? దిలీప్కి ఉన్న అభం శుభం తెలియని కూతురు పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న కూతురు మా నాన్న ఏడి అని అడిగితే ఏం చెప్తుంది తల్లి? ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది తల్లి? ఆ కూతురికి తండ్రి ఎవరు అంటే ఏం చెప్తుంది? సరే, ఇదే విషయాలకి, ఈ అన్ని విషయాలకు కూడా ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఒక పక్క ఎవరైతే చనిపోయిన దిలీప్ భార్య మాటలు, అధికారులు, పోలీస్ అధికారుల మాటలు కూడా, సిఐ గారి మాటలు కూడా విందాం. చూడండి ఒకసారి. మధ్యాహ్నం 3 గంటలకి కాల్ చేశాను, ఎక్కడున్నావు ఏంటి అంటే, ఇలాగా అంటే మా అక్కగారు ఫోన్లు ఇచ్చేశారు. ఇలాగ నేను విమానగర్ బ్రిడ్జ్ దగ్గర అయిపోయాడు, రా త్వరగా అంటే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక బాడీ మొత్తం పడిపోయి మొత్తం స్పృహ లేదు, ప్లస్ బ్లడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ ప్లేస్లో. అవన్నీ మేము టచ్ చేయకూడదు అనగానే వెంటనే అంబులెన్స్ ఫోన్ చేశారు మా అక్క 1/2 అవర్ ముందు. ఆ అంబులెన్స్ కూడా ఇంకా రాలేదు. అలా వెయిట్ చేసాం. నెక్స్ట్ పోలీసులు వచ్చారు. ఆ పోలీసు కూడా అవన్నీ చూసి ఫొటోస్ తీసి అంబులెన్స్ మీద ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఏమో అక్కడ మేము కేజీహెచ్కి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ట్రీట్మెంట్ కొంతవరకు అయ్యింది, బ్లడ్ చాలా పోయింది. తర్వాత ఏమో హార్ట్ ఏమో కొట్టుకోవట్లేదు, పల్స్ ఏం పని చేయట్లేదు. అప్పుడేమో ఇంక చెప్పలేము అన్నట్టు మాట్లాడు. తర్వాత అక్కడ 1/2 అవర్ పోయాక అతను చనిపోయారు. కానీ మాకు ముందుగా అసలు ఎలా కర్రతో కొట్టి చంపిస్తారు అంటున్నారు, కానీ అది ఎలా అసలు అయిపోతే అర్థం కావట్లేదు. మాకు ముందుగా ఒకరి మీద అనుమానం ఉంది. ఆ 2 అబ్బాయిలు లాస్ట్ టైం ఆల్రెడీ మా హస్బెండ్కి బెదిరించారు. ఆ బెదిరించడం వల్ల అదేనేమో అనిపిస్తుంది మాకైతే మాత్రం. ఎందుకంటే స్కూటీ మీద వచ్చారు, 2 కొట్టి వెళ్ళిపోయారు కర్రతో అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా ఖాళీగా చూసారు షెడ్ దగ్గర, కానీ కనీసం ఎవరు పట్టించుకోలేదు అతన్ని. అలా ఉండిపోయారు అతను. అది మీరు మాత్రం కన్ఫర్మ్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. రేపొద్దున అతను చనిపోయారు, రేపొద్దున మేము అయ్యాం, రేపొద్దున ఇంక వేరే వాళ్ళు ఎవరైనా అవుతారు. అంతా కనుక్కొని మీరు యాక్షన్ తీసుకోవాలి. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇలాగ ఒక చిన్న గొడవ అయింది, ఆల్టర్కేషన్ జరిగింది మరిపాలెం రైల్వే ట్రాక్ ఏరియాలో. దానికి మేము వెంటనే ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కొంచెం అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా, హెడ్ ఇంజరీతో ఉన్నట్టు తెలిసింది. అతను వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. తరలించాక మా ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. అతను తర్వాత హాస్పిటల్లో అరౌండ్ 9 o'clock చనిపోవడం జరిగింది. సో
సో దీని మీద వెంటనే మేము టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్లో వాళ్ళని వెతకడం జరిగింది. సో మాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది వీళ్ళందరూ కూడా ఒక చిన్న బ్యాచ్ కింద తయారయ్యి వాళ్ళు ఒక ఈ జనవరి 1 కాబట్టి కొంచెం మందు సేవించడం జరిగింది. మందు సేవించి వాళ్ళు ఒక పార్టీ చేసుకున్న దాంట్లో వాళ్ళ మధ్యన ఆల్టర్కేషన్ జరిగింది. అంటే ఎందుకు జరిగింది ఏంటనేది ఇంక ఇన్వెస్టిగేషన్ తేలాల్సి ఉంది. దీంట్లో భాగంగా ఒక వ్యక్తి అతన్ని ఒక కర్రతో నెత్తి మీద బలంగా కొట్టడం జరిగింది. దానివల్ల అతను ఇంజ్యూర్ అయ్యాడు. సబ్సిక్వెంట్గా సెమీ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మేము అతను తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఎవరైతే లైవ్ సీన్లో ఉన్నారో వాళ్ళని వెరిఫై చేసి సస్పెక్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మా దగ్గర అయితే కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు. వాళ్ళు వెరిఫై చేసి ఎవరు చేశారు ఏంటి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటాం. కొట్టిందైతే ఒక వ్యక్తే కదా, ఒక వ్యక్తే కొట్టాడండి. అంటే అదేమి వాళ్ళు బుద్ధులు కూడా పెద్ద జరగలేదు. ఒక తెల మీద ఒకటే ఇంజురీ ఉంది. మనకి ఎక్స్టర్నల్ ఇంజురీస్ వేరే ఏమీ లేవు యాజ్ ఆఫ్ నో. ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదో రావాల్సిందే. సో ఒక వ్యక్తే కొట్టారని మనం అనుకుంటున్నాం. సో వీఆర్ సస్పెక్టింగ్ 1 పర్సన్. మేము అతనికి ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చేమో, బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఒక సస్పెక్ట్ అనుకుంటున్నాం. గతంలో వాళ్ళకి ఆల్రెడీ అబ్బాయికి ఇంజురీస్ అయ్యాయి. గతంలో వేరే వాళ్ళు కొట్టారంట. మరి వాళ్ళు మీరు పరిధిలోకి తీసుకున్నారా సార్? అంటే మాకు తెలిసింది ఏంటంటే అతను ప్రీవియస్గా చాలా తాగినప్పుడు చాలా ఏమంటారు కంట్రోల్లో ఉండడని తెలిసింది. ఇప్పుడు కూడా తాగి గొడవ పడుతూ ఉంటాడని తెలిసింది. దానిలో భాగంగా ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాకున్న ప్రాథమిక గతంలో కక్ష ఉందంట వాళ్ళ మీద, వాళ్ళ బంధువులు చెప్తున్నారు. కక్ష ఉంది, ఇంతకు ముందు 2-3 సార్లు చాలా కొట్టారు, బ్లడ్ వచ్చినట్లు వెరిఫై చేసామమ్మా. దానికి యాక్చువల్గా అందులో ఒక అతను ఉన్నాడు కానీ అతనికి సంబంధం లేదు. అతనితో గొడవలు ఇదివరకు ఉన్నాయి కానీ ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు అతని నుంచి. ఇప్పుడు ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో అతనితో అయితే ప్రీవియస్ వాళ్ళు ఏమైనా చేయించుంటారేమో కదా సార్, వేరే ఎవరైనా పెట్టించాలైనా చేయించుంటారా ఏంటండి? అంటే ఎవరినైనా మనుషులు పెట్టి ఇప్పుడు ఆ అబ్బాయి అలా చేయించచ్చు కదా వాళ్ళ 2 పిల్లలు. అదే అందుకే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వెరిఫైయింగ్ అని చెప్పాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది అప్పటికప్పుడు జరిగింది, తాగడం జరిగిందని అనుకుంటున్నాం. మేము వాళ్ళని సస్పెక్షన్ తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేశాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి నిజాలు ఉన్నా ఖచ్చితంగా తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.